చెంగిచెర్లలో చక్రం తిప్పిన నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్రమ పహానీలో పేరు నమోదు చేసుకొని నకిలీ పట్టా పాస్బుక్తో ప్రభుత్వం దర్జాగా కబ్జా. ధరణి అయినా భూభారతి అయినా డోంట్ కేర్ అంటున్నాడు. అధికారం అడ్డం పెట్టుకొని కబ్జాలు చేయటమే తన వృత్తి. ప్రభుత్వ భూమిలో నోమా నిలయం పేరుతో విల్లాలు, ఖాతా నెంబర్లతో బట్టబయలైన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యవహారం. నకిలీ పాస్బుక్ ఫోర్జరీ సంతకాలతో కబ్జా. నేటికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయని అధికారులు, కొందరు అధికారులు అమ్ముడిపోయి కబ్జాదారులకు సహకారం. ముత్తిరెడ్డి కబ్జాలపై ఏసీబీ విజిలెన్స్ విచారణ జరపాలి. స్థానికులు, సామాజికవేత్తల నుంచి వెలువెత్తున్న డిమాండ్స్. రాజకీయాల్లో కమిట్మెంట్, సమాజంపై అవగాహన, ప్రజాసేవ చేయాలనే దృక్పథం ఉంటే చాలు ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందవచ్చు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఈ మూడింటి గుణాలతో పాటు అవినీతి, అరాచకం, అక్రమార్జన లాంటి గుణాలు కూడా ఉంటాయి. ఇలాంటి వారితో ప్రజలకు, సమాజానికి పెను ప్రమాదం. అయితే ఇలా రెండు రకాలుగా కాకుండా మూడో రకం రాజకీయ నాయకులు కూడా ఉంటారు. వీరి బుర్ర పాదరసం కన్నా వేగంగా ప్రవహిస్తుంది. ఇలాంటి కోవలోకి వస్తాడు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఈయన స్టైల్ సపరేట్గా ఉంటుంది. ప్రభుత్వ భూమికి ఎసరబెట్టిన ఈ మాజీ ఎమ్మెల్యే చేసిన ఘనకార్యం ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన కథా కమామిషి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, చూద్దాం ఒకసారి. మన నోమా నిలయం అండి ఇది. ఎక్కడ? మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్ల గ్రామ శివారులోని సర్వే నెంబర్ 33లో ఫారెస్ట్ ల్యాండ్తో పాటు ప్రభుత్వం కూడా ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకి ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్ల గ్రామం సర్వే నెంబర్ 33. దీంట్లో ఇదంతా కూడా ఫారెస్ట్ భూమి. దీంట్లో ఫారెస్ట్ భూమితో పాటు కొంత ప్రభుత్వ భూమి కూడా ఉందన్నమాట. ఈ ప్రభుత్వ భూమిని మనం మాజీ ఎమ్మెల్యే జనగాం మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి ఏం చేశాడు, అప్పట్లో ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి, వాటిని ఎలా ఆక్రమించుకోవచ్చు, ఎలా కబ్జా చేయొచ్చు అనే దానిపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా పీజీలు చేశారనమాట. పీజీ, పిహెచ్డి, గోల్డ్ మెడలిస్టులు వీళ్ళందరూ అందులో. ఎట్లా ఆక్రమించవచ్చు, వాటిని ఎట్లా అన్యక్రాంతం చేయొచ్చు, వాటిని ధరణి పేరుతో వీళ్ళ పేరుతో ఎలా మార్చుకోవచ్చు, అనుమానం రాకుండా ఖాతా నెంబర్ చేంజ్ చేసుకొని దాన్ని సర్వే నెంబర్ చేంజ్ చేసుకొని వీళ్ళ పేరుకి ఎలా మార్చుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా గత బీఆర్ఎస్ నేతలందరికీ కూడా అప్పట్లో బట్టతో పెట్టిన విద్య అనమాట. వీళ్ళందరికీ నవీన్ మెట్లు ఉండేవాడు. వీళ్ళందరూ ఏం చేసినా సాయంత్రం ఒక ఫామ్ హౌస్లో కూర్చొని ఒక స్విమ్మింగ్ పూల్ ముందు కూర్చొని సిట్టింగ్ చేసుకుంటా ఆ ల్యాప్టాప్ ముందేసుకొని ఏవేం కావాలని ఎన్నో లిస్ట్ వచ్చి మార్చుకునేవాళ్ళు అనమాట. కేవలం ఆ నెంబర్లు మార్చే సర్వే నెంబర్లు కావచ్చు, ఈ పేర్లు మార్చే అధికారం కేవలం అప్పట్లో ఆ పెద్ద మనిషికే ఉండేది. ఇష్టానుసారంగా మార్చుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ఇది ప్రతి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన పని. దాదాపుగా తెలంగాణలో 25 లక్షల ఎకరాల భూమి అన్యక్రాంతం అయిపోయింది. 25 లక్షల ఎకరాల భూమి, అందులో వీళ్ళందరూ తోపులు అనమాట. ఇదిగో సర్వే నెంబర్ 33లో ప్రభుత్వ భూమిలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి అక్రమ పహానీలో పేరు నమోదు చేసుకున్నట్టు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టా పాస్బుక్ ఖాతా నెంబర్ 28లో కోట్ల విలువ చేసే మేడిపల్లి మండలం చెంగిచెర్ల గ్రామ శివారు ప్రాంతంలో 37 ఎకరాల 28 గుంటలు చూపిస్తున్నారు. తనకి ఇష్టం వచ్చినట్లు కోట్ల విలువైన స్థలాలను ఆ దొంగ బుక్లో రాసుకొని కబ్జాలు చేసుకున్నారని ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలా అక్రమంగా సృష్టించిన పట్టా పాస్బుక్, నకిలీ పహాన్లను అడ్డం పెట్టుకొని ఎకరాలకు ఎకరాలు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ కోట్లకు పడగలెత్తి అంటే ఎలాంటి సందేహం లేదు. ఇది ముత్తిరెడ్డి అందరు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పనే ఇది. దీంట్లో మళ్ళీ పెద్దవాళ్ళకి వాటా ఉండదా అంటే అందరికీ వాటా ఉంటుంది. దీంట్లో అందరూ దొంగలే, మళ్ళీ దీంట్లో ప్రతి ఒక్కళ్ళు పంచుకున్న వాళ్ళే. ఇదే విషయమే నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రవిచంద్ర కేసు నెంబర్ D5/380/2004 డేట్ ఎప్పుడు 5/2/2025గా జేసీ కోర్టులో ఇచ్చిన ఆదేశాలకు నిదర్శనంగా చెప్పచ్చు. ఇది ఒక ఖాతా నెంబర్ 28గా సృష్టించిన నకిలీ పట్టా పాస్బుక్ అండి. ఇది నకిలీ పహానీలను పట్టా పాస్బుక్ సృష్టించిన కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్ట ప్రకారం ట్రెస్పాస్ కేసు పెట్టి చర్యలు చేపట్టాలి. కానీ ఆ దిశగా అధికారులు అడుగులు వేయలేదు. ఎందుకు వేయలేదు అధికారులు ఆ దిశగా అడుగులు అంటే అప్పట్లో అధికారం వాళ్ళదే, ఎమ్మెల్యే ఆయన, ఎట్లా అడుగులు వేస్తారు, ఆయన పైన ఎట్లా చర్యలు తీసుకుంటారు పాపం. సదరు ఆ టైంలో రెవెన్యూ అధికారులు విధులు సరళంగా నిర్వహిస్తే ఈ నకిలీ పహానీ పాస్బుక్ అక్కడికి పులుసు చెప్పడేది. నాడు అధికారుల సంతకాల ఫోర్జరీతో పాటు రికార్డుల ట్యాంపరింగ్పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఉంటే ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం అంతా ఆనాడే బట్టబయలయ్యేది. ఇక్కడ రెండు ఉంటాయి. అధికారులు అయితే కోఆపరేట్ చేసి ఉండాలి, లేకపోతే భయపడి ఉండాలి. ఎమ్మెల్యేరా బాబు, అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయనతో ఎందుకు గొడవ మనం చెప్పి భయపడని ఉండాలి.
లేకపోతే మీకు ఎంతో కొంత వాటా ఇస్తా అంటే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారని ఉండాలి. ఇక్కడ వాళ్ళు కనుక అప్పుడే కంప్లైంట్ ఇచ్చి ఉంటే ప్రభుత్వం ఈనాడు అన్యక్రాంతం అయిపోయేది కాదు కదా. ప్రభుత్వ భూమిలో నోమానిలయం పేరుతో దర్జాగా విలాసవంతమైన విల్లాలు నిర్మిస్తున్నారు ఈ కబ్జాదారు. ఇలా ప్రభుత్వంలో అక్రమంగా కట్టిన విల్లాలను అమాయక ప్రజలకు అంటగట్టి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. రేపటి రోజున హైడ్రానో ఇంకెవడో వస్తాడండి, ఇంకేదో వచ్చి చూస్తే ఇది ప్రభుత్వ భూమి కదా, ఇక్కడ విల్లాలు ఎలా కట్టారు అని చెప్పి ఓ బుల్డోజర్ తీసుకొచ్చి ఆ విల్లాలు మొత్తం పడేసారు అనుకోండి. ఈ ముత్తిరెడ్డి బాగానే ఉంటాడు, మధ్యలో అమ్మిన వాళ్ళు బాగానే ఉంటారు, మీ బతుకు రోడ్డు పడిపోద్ది, మీ బతుకు రోడ్డు పాలైపోద్ది. కొనే ముందు అది ప్రభుత్వ భూమే కాదా, ఏమన్నా కబ్జాలు ఉన్నాయా, ఏమన్నా కథ చూసుకొని కొనాలి. లేకపోతే చివరికి అమ్మినోడు బాగానే ఉంటాడు, బిల్డర్ బాగానే ఉంటాడు, మధ్యలో మీ బతుకు రోడ్ల పాలైపోద్ది. ఇక్కడ జనగాం జిల్లాలో బీఆర్ఎస్ గత ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హైదరాబాద్ శివారు ప్రాంతం చెంగిచెర్లలో చక్రం తిప్పడం ఏంటని ముక్కున వేలేసుకుంటాడు. మరి అక్కడ ఎమ్మెల్యే ఇక్కడ చక్రం తిప్పాడంటే ఆలోచించుకోండి. గత బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములు ఏ విధంగా అన్యక్రాంతమైనాయో ఇది ఒక జస్ట్ చిన్న ఎగ్జాంపుల్. ఇది ఎక్కడో జనగాం ఎమ్మెల్యే ఇక్కడ చెంగిచెర్లలో చక్రం తిప్పాడంటే ఆలోచించుకోండి. మరి కాసులు కక్కుర్తిపడి అమ్ముడిపోయిన అధికారులు ముత్తిరెడ్డి కబ్జాలను కట్టడి చేయాల్సింది పోయి సహాయ సహకారాలు అందించి కబ్జాలకు తెరలేపటం ఏంటని మండిపడుతున్నారు పలువురు సామాజికవేత్తలు. ధరణి అయినా భూభారతి అయినా డోంట్ కేర్ అంటున్నారు ఈ కబ్జాదారులు. దొంగతనం చేసే వ్యక్తి ఏదో ఒక క్లూ ద్వారా పోలీసులు చిక్కుతారన్నది జగమెరిగిన సత్యం. అదే తరహాలో భూ కబ్జాకు పాల్పడుతున్న వీరు అక్రమంగా పహానీలు సృష్టించడం, దొంగ పట్టా పాస్బుక్ తయారు చేయటం, స్టాంపులు తయారు చేయటం, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేయటం ముమ్మాటికి నిజమే అనడానికి వీరు పహానీలు రాసుకున్న ఖాతా నెంబర్లు బట్టబయలు చేశాయి. ఇక్కడ ఎన్ని వైలేషన్స్ జరిగినాయో చూసారా మీరు. ఒకదానిపైన కావచ్చు, ఎన్నిటిపైన కేసు పెట్టచ్చు వీటిపైన. స్టిల్ ఈ రోజుకి ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ కాలేదు. ఈ రోజుకి ఇప్పుడు మనం వార్త చదువుతున్న టైంకి కూడా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా వీళ్ళపైన ఫైల్ కాలేదు. ఇక్కడే అడ్డంగా దొరికిపోయారు కబ్జాదారులు. ఇవన్నీ తెలిసిన రెవెన్యూ అధికారులు ఆ వైపుగా చర్యలు చేపట్టకపోవటం అధికారుల అవినీతికి అద్దం పడుతుంది. కబ్జాదారులు వేసే ఎంగిలి మెతుకలకు ఆశపడి కనీస చర్యలు చేపట్టకుండా ఉండడంతో వీరి కబ్జాలు 3 పూలు 6 కాయలుగా సాగుతున్నాయి. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఖాతా నెంబర్లు ఎలా మారాయి? ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చూపిస్తున్న ఖాతా మరో కబ్జాదారుడు ఎలా చూపిస్తున్నాడు? ఈ కబ్జా వ్యవహారంపై ఏసీబీ విజిలెన్స్ విచారణ చేస్తే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బట్టబోతాయని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. అసలు రెవెన్యూ చట్టాలు ఏం చెప్తున్నాయి? రికార్డులు ఎలా సృష్టించారు? నాటి కీసర ఆర్డీఓగా ఉన్న లచ్చిరెడ్డి ఎలా నాలా కన్వర్షన్ సర్టిఫికేట్ మాన్యువల్గా ఇచ్చారు? నేటికి భూభారతి రికార్డు ఆన్లైన్లో వ్యవసాయ భూమిగా కనపడటంలో మతలబేంటి? ఎండోమెంట్ కమిషనర్ ఎలాంటి లేఖలు రాశారు? అడవిని భూభారతి పేరుతో రికార్డులు తగ్గించడంలో ఉన్న మర్మమేంటి? నాటి మేడ్చల్ జిల్లా ఎంపీగా ఉన్న సమయంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కబ్జా విషయంపై చేసిన ఫిర్యాదు ఏంటి? దానిపై అధికారులు సరిగా విచారణ ఎందుకు చేయలేకపోయారు? మేడ్చల్ జిల్లా కలెక్టర్ స్థాయి నుండి మేడిపల్లి మండల తహసీల్దార్ వరకు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఇటీవల ఏసీబీకి ట్రాప్ అయిన ఏడీ శ్రీనివాసులు మ్యాప్లో చేసిన మాయమేంటి? రెరా హెచ్ఎండి అధికారులు అక్రమంగా అనుమతులు ఎలా ఇచ్చారు? ఇన్నిటి క్వశ్చన్స్ ఉన్నాయి మన ముందు. స్వయంగా అప్పుడు ఆ ప్రాంతానికి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మన రేవంత్ రెడ్డి గారే అప్పుడు ఆ ప్రాంతానికి ఎంపీగా ఉన్నారు. ఆయన ఈ కబ్జా గురించి కంప్లైంట్ కూడా చేశారు. ఆ కంప్లైంట్ పైన తూతూ విచారణ జరిగింది. జస్ట్ ఏదో విచారణ చేశాను. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోవట్లేదు దాని గురించి? అప్పుడు కంప్లైంట్ చేసింది మీరే కదా, ఇప్పుడు ప్రభుత్వం ఉంది మీరే కదా, మరి ఆ కబ్జా వ్యవహారం ఏమైందని ముఖ్యమంత్రి గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? మర్చిపోయారా? మర్చిపోయి నటిస్తున్నారా? ఎందుకంటే ల్యాండ్ల విషయంలో అందరూ ఒకటే అండి. భూముల విషయంలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ అని లేదు, అందరూ పంచుకున్న వాళ్ళే భూముల విషయంలో. మిగతా విషయాలే తొడలు కొట్టుకుంటారు. కానీ భూముల విషయానికి వచ్చేప్పటికీ ఆ పార్టీయా ఈ పార్టీయా ఆ ఎమ్మెల్యేనా ఈ ఎమ్మెల్యేనా ఏది లేదు, అందరూ ఒకటే, అందరూ పంచుకోవటమే సమానంగా. కళ్ళెదుటే వేల కోట్ల విలువైన ప్రభుత్వం కబ్జాపై హైడ్రా చర్యలకు ముందడుగు వేయలేదు ఎందుకన్న విషయాలకు సంబంధించి అన్యక్రాంతమైన ప్రభుత్వం పరిరక్షించే విధంగా అక్రమార్కులపై కబ్జాకు సహకరించిన అధికారులపై చర్యలు చేపట్టటకు పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు వెళ్ళబోతున్నాం ఆదాబ్ హైదరాబాద్ ద్వారా.